హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ టారెట్ 108. ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో జూన్ మంత్లో రాశుల పరంగా మొదట కుంభరాశి వారికి ఏ విధంగా ఉందనేది ఈ రీడింగ్లో చూద్దామండి. రీడింగ్లోకి వెళ్ళే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియో అనేది పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కుంభరాశి వారికి జూన్ మంత్లో వాళ్ళ యొక్క రాశి పరంగా 12 స్థానాలలో టారెట్ రీడింగ్ ద్వారా ఏ విధంగా ఉందనేది ఈ రీడింగ్లో చూద్దామండి. 12 స్థానాలకి సంబంధించి 12 టారెట్ రీడింగ్ కార్డ్స్ తీయడం జరుగుతుందండి. ఒక్కొక్క కార్డు వారి యొక్క స్థానాన్ని బట్టి వాళ్ళకు వివరించడం జరుగుతుంది. ఇది ఒక కలెక్టివ్ రీడింగ్ అండి, కుంభరాశి వాళ్ళకి పర్సనల్ రీడింగ్ కాదు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు రీడింగ్ అనేది అక్యురేట్గా ఉంటుంది. కుంభరాశి వాళ్ళు డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటారండి. ఫ్రీడమ్ లవర్ కూడా, డీప్ థింకింగ్ కూడా చేస్తారు. వాళ్ళలో రెబల్ ఎనర్జీ అనేది చాలా బాగా ఉంటుంది. వాళ్ళు ఎమోషన్స్ కన్నా లాజిక్తో ఎక్కువ ఆలోచిస్తారండి. ఈ విధమైన మైండ్ సెట్ ఉన్న కుంభరాశి వాళ్ళకి నెక్స్ట్ జూన్ మంత్లో ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. కార్డ్స్ షఫుల్ చేస్తున్నంత టైం వరకు మీరు మీ ఇష్టమైన కార్డ్ని తలుచుకోండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. ఫస్ట్ కార్డ్ వచ్చేసి 10 of Wands అండి. ఇది మీ క్యారెక్టర్ని ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ తెలియజేస్తుంది. సెకండ్ కార్డ్ క్వీన్ ఆఫ్ కప్స్, మీ మనీ పరంగా, ఆస్తి పరంగా తెలియజేస్తుంది. థర్డ్ కార్డు 9 of Pentacles, స్టడీ పరంగా తెలియజేస్తుంది. ఫోర్త్ కార్డు నైట్ ఆఫ్ స్వర్డ్స్, మీ ఫ్యామిలీ, మీ హౌస్ గురించి తెలియజేస్తుంది. ఫిఫ్త్ కార్డు 4 of Swords, లవ్, క్రియేటివిటీ కోసం తెలియజేస్తుంది. సిక్స్త్ కార్డు జస్టిస్, మీ హెల్త్ అని తెలియజేస్తుందండి. సెవెంత్ కార్డు డెవిల్, మీ మ్యారేజ్, మీ పార్ట్నర్షిప్ని తెలియజేస్తుందండి. ఎయిత్ కార్డు 8 of Cups, మీ సీక్రెట్స్ని, చేంజెస్ని, లైఫ్లో చేంజెస్ని తెలియజేస్తుందండి. నైన్త్ కార్డు ఏస్ ఆఫ్ కప్స్, మీ లక్ని, మీ స్పిరిచువల్ గైడెన్స్కి సంబంధించి తెలియజేస్తుందండి. 10th కార్డు వచ్చేసి 4 of Wands అండి, మీ ఎంప్లాయ్మెంట్ని మరియు మీ రెస్పెక్ట్ని తెలియజేస్తుంది. 11th కార్డు వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి, మీ ఫ్రెండ్స్కి, మీ డిజైర్స్కి సంబంధించి తెలియజేస్తుందండి. 12th కార్డు 7 of Swords అండి, మీ సీక్రెట్స్, మీ ఇన్నర్ ఫీలింగ్స్, మీ సీక్రెట్ ఫీలింగ్స్ అనేది తెలియజేస్తుందండి. క్లారిఫైర్ ఇద్దామండి. జస్టిస్కి 8 of Wands, డెవిల్కి క్వీన్ ఆఫ్ వాండ్స్ అండి. ఇప్పుడు రీడింగ్లో ఏంటంటే హౌసెస్ ప్రకారం, అంటే ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్ ప్రకారం అవి ఏ విధంగా, ఆ కార్డ్స్ అనేవి మీ 12 హౌసెస్ని ఏ విధంగా రిప్రజెంట్ చేసి మీకు ఎలాంటి రీడింగ్ ఇస్తుందో చూద్దామండి. ఫస్ట్ కార్డ్ వచ్చేసి 10 of Wands అండి. మీరు వచ్చే నెలలో ఏంటంటే మీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువ బర్డెన్ అవుతారండి, స్ట్రెస్ తీసుకుంటారు. ఫ్యామిలీ పరంగా, వర్క్ పరంగా రెస్పాన్సిబిలిటీస్ అనేవి మీకు ఎక్కువ అవుతాయండి. ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా మీరు ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకనొక సిచ్యువేషన్లో మీరు ఫీల్ అవుతారండి, ఇంకెంతవరకు ఇలా హ్యాండిల్ చేయాలని. మీరు అందరికీ సపోర్ట్ ఇస్తూ మీ పీస్ని మీరు మర్చిపోతున్నారండి. మీరు మీ మెంటల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అన్నెసెసరీ రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకోకండి. మీకు చాలా వరకు రెస్ట్ అవసరం అండి. సెకండ్ కార్డు వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ అండి. క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే మనీ పరంగా, ఆస్తుల పరంగా రిప్రజెంట్ చేస్తుంది. వచ్చే జూన్ మంత్లో మీరు ఏంటంటే కొంచెం ఎమోషనల్గా ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేవి తీసుకునే ఛాన్స్ ఉందండి. ప్రాక్టికల్గా థింక్ చేద్దామనుకున్నా కూడా మీరు ఏంటంటే ఎమోషనల్గా మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏంటంటే కొంచెం తప్పుగా వ్యవహరించే ఛాన్స్ ఉందండి. అలా అని లాస్ అంటే మనీ పరంగా లాస్ అవుతుందని కాదండి, కొంత ఏంటంటే లాజికల్గా ఆలోచించి మీరు మనీ మ్యాటర్స్లో ఖర్చు చేయండి జూన్ మంత్లో. మీకు మనీ పరంగా ఏంటంటే ఎమోషనల్ సపోర్టు మీ ఫ్యామిలీ నుండి, ఒక లేడీ ద్వారా కూడా మీకు ఎమోషనల్ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి.
అడ్వైస్ వచ్చేసి ఎమోషనల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోకండి, కొంచెం లాజికల్గా డెసిషన్ తీసుకోండి. మనీ మ్యాటర్స్లో సేవింగ్స్ మీద ఫోకస్ చేయండి. థర్డ్ కార్డ్ వచ్చేసి 9 ఆఫ్ పెంటికల్స్ అండి. ఇది మన స్టడీ పరంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కోసము కమ్యూనికేషన్ పరంగా తెలియజేస్తుందండి. సెల్ఫ్ గ్రోత్ని కూడా తెలియజేస్తుందండి. మీకు మీ మీద కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. జూన్ మంత్లో మీ టాలెంట్ అనేది ఫోకస్ అవుతుందండి. మీ టాలెంట్ను గుర్తిస్తారు. అలాగే మీరు ఏంటంటే సోషల్ మీడియా పరంగా ఆన్లైన్ పరంగా ఏవైనా బిజినెస్ చేసే వాళ్ళకి ఈ జూన్ మంత్ చాలా బాగా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందండి. రికగ్నైజేషన్ కూడా వస్తుంది మీకు. ఆయా రంగాలలో గ్రోత్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. న్యూ స్కిల్స్ నేర్చుకోండి. మీ టాలెంట్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. చాలా బాగా రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయండి. ఫోర్త్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వర్డ్స్ అండి. ఇది అంటే ఫ్యామిలీకి సంబంధించి రిప్రజెంట్ చేస్తుందండి. 4th హౌస్ ఫ్యామిలీ పరంగా ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి. సడన్గా ఏంటంటే ఇంట్లో వారి మధ్యలో డిస్కషన్స్ జరుగుతాయండి. ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం కూడా ఉందండి. కోపంలో మాట్లాడితే మిస్అండర్స్టాండింగ్స్ జరిగే అవకాశం ఉందండి. మీకు అడ్వైస్ వచ్చేసి కొంచెం కామ్గా హ్యాండిల్ చేయండి. ఫ్యామిలీ మ్యాటర్స్లో మీ పేషెన్స్ని పెంచుకోండి. 5th హౌస్ వచ్చేసి 4 ఆఫ్ స్వర్డ్స్ అండి. ఇది లవ్కి సంబంధించి క్రియేటివిటీకి సంబంధించి రిప్రజెంట్ చేస్తుందండి. ఇన్నర్ ఫీలింగ్ని హ్యాపీనెస్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. మీరు చాలా ఓవర్ వర్క్డ్గా ఫీల్ అవుతారండి జూన్ మాసంలో. మీరు కొంచెం పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది మీ చుట్టూ కూడా అవసరం అండి. మీరు ఏంటంటే మీరు ఎలోన్గా టైం స్పెండ్ చేయండి. ప్రాపర్ స్లీప్ని కూడా మెయింటైన్ చేయండి. ఓవర్ థింక్ని కూడా అవాయిడ్ చేయండి. మైండ్ని రిలాక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. 6th కార్డ్ వచ్చేసి జస్టిస్ అండ్ క్లారిఫైయర్ 8 ఆఫ్ వాండ్స్ అండి. ఇదేంటంటే ఆరోగ్యానికి సంబంధించి మరియు డైలీ వర్క్స్ కోసం తెలియజేస్తుందండి. మీకు ఈ నెలలో ఆరోగ్యం పరంగా చాలా కాలం నుండి ఉన్న ఆరోగ్య సమస్యలు అనేవి క్యూర్ అవుతాయండి. కొంతవరకు మీరు ఖచ్చితంగా ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు పాటించాలండి. మీ డైలీ రొటీన్ పరంగా కూడా ఎంతో కాలంగా స్టక్ అయిన వర్క్స్ అనేవి అవి కొంచెం ఫాస్ట్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి జూన్ మంత్లో. నిర్ణయాలు తీసుకునే ముందు కొంచెం ఏంటంటే నిజాలను కూడా పరిశీలించి డెసిషన్స్ అనేవి తీసుకోండి. 7th హౌస్ వచ్చేసి మ్యారేజ్ అండ్ పార్ట్నర్షిప్ రిలేషన్స్ అండి. ఈ 7th ప్లేస్లో ఏంటంటే డెవిల్ కార్డ్ మరియు క్వీన్ క్లారిఫైయర్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాండ్స్ కార్డ్ వచ్చిందండి. దీని పరంగా ఏంటంటే పార్ట్నర్షిప్ పరంగా ఏంటంటే మిమ్మల్ని డామినేట్ చేసే అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయండి. మీకు మీ పార్ట్నర్కి ఈగో క్లాషెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. కాంపిటీషన్ అనేది కనిపిస్తుందండి పార్ట్నర్షిప్ పరంగా. మ్యారేజ్ పరంగా ఏంటంటే న్యూ అట్రాక్షన్ అనేది మీ లైఫ్లో మీ పార్ట్నర్ నుండి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. 8th హౌస్ వచ్చేసి చేంజెస్ అండ్ సీక్రెట్స్ని రిప్రజెంట్ చేస్తుందండి. 8th ప్లేస్లో 8 ఆఫ్ కప్స్ అనేది కార్డు వచ్చిందండి. కార్డు పరంగా ఏంటంటే ఓల్డ్ డిసప్పాయింట్స్ని వదిలేసే ఛాన్స్ కనిపిస్తుందండి. మీ ఎనర్జీని డ్రైన్ చేసే కనెక్షన్స్ నుండి కూడా మీరు దూరంగా వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుందండి. టాక్సిక్ సిచ్యువేషన్ నుండి మీరు బయటపడే ఛాన్సెస్ కూడా కనిపిస్తుందండి. ఫోర్స్డ్ సిచ్యువేషన్ని వదిలేయండి. పాస్ట్లో ఉన్న పెయిన్ని వదిలేయండి. ఎమోషనల్లీ హీలింగ్కి టైం ఇవ్వండి. ఇన్నర్ పీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. 9th హౌస్ వచ్చేసి భక్తి మరియు అదృష్టం అండి. ఈ 9th ప్లేస్లో వచ్చేసి మనకి ఏస్ ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చిందండి. దీని పరంగా చెప్పాలంటే ఈ మంత్లో మీకు యూనివర్స్ నుండి డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయండి. ఎమోషనల్గా హీల్ అవుతారు. పీస్ కూడా మీకు మెంటల్ పీస్ కూడా వస్తుందండి. స్పిరిచువల్గా అవేకెనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయండి ఈ మంత్లో. మీకు అదృష్టం పరంగా కూడా చాలా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందండి. మీకు అదృష్టం అనేది కొత్త అవకాశాలను మీ ముందుకు తీసుకొస్తుంది. ప్రేయర్స్ని కంటిన్యూ చేయండి. పాజిటివ్ ఎనర్జీ సిచ్యువేషన్లో ఉండడానికి ట్రై చేయండి.
పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండండి. 10th హౌస్ వచ్చేసి మన కెరియర్ పరంగా, మన రెస్పెక్ట్ పరంగా రిప్రజెంట్ చేస్తుంది. 10 హౌస్లో ఏంటంటే 4 ఆఫ్ వాండ్స్ కార్డ్ వచ్చింది. దీని ప్రకారంగా చెప్పాలంటే మీ కెరియర్లో ఏంటంటే స్టెబిలిటీ వస్తుందండి. మీరు ఉద్యోగంలో కానీ, మీరు బిజినెస్ పరంగా మీ కెరియర్లో ఎలాంటి కెరియర్ అయినా కూడా మీకు సక్సెస్ అనేది వస్తుందండి. రికగ్నైజేషన్ కూడా వస్తుంది మీకు. మీ జాబ్ పరంగా, మీ బిజినెస్ పరంగా కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారండి. ఈ జూన్ మంత్లో మీ కెరియర్ పరంగా కుంభరాశి వాళ్ళకి చాలా బాగా కనిపిస్తుందండి. మీకు జాబ్ పరంగా ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయండి. మీకు అంటే బిజినెస్ పరంగా కూడా మీకు టీం వర్క్ అనేది మీకు చాలా సపోర్ట్ చేస్తుందండి. టీం వర్క్ అనేది మీకు వర్కౌట్ అవుతుందండి. మీకు బిజినెస్ పరంగా కూడా ఒక సెలబ్రేషన్ మోడ్లో ఉంటారు. కెరియర్ పరంగా మీకు జూన్ మంత్లో కుంభరాశి వాళ్ళకి కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. ఆపర్చునిటీస్ని కూడా మిస్ చేసుకోవద్దండి. 11th హౌస్ వచ్చేసి ఫ్రెండ్స్ మరియు డిజైర్స్ని రిప్రజెంట్ చేస్తుందండి. 11th హౌస్లో నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది. దీని పరంగా చెప్పాలంటే ఈ నెలలో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ కార్డ్ స్లో అయినా కూడా లాంగ్ స్టెబిలిటీ అంటే లాంగ్ టైం స్టెబిలిటీని చేస్తుంది. లైఫ్ పరంగా ఏంటంటే డిజైర్స్ అయినా గెయిన్స్ అయినా కూడా స్లోగా వచ్చినా కూడా లాంగ్ టర్మ్ కంటిన్యూ అయ్యి స్టేబుల్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. షార్ట్ కట్స్ని అవాయిడ్ చేయండి. డిసిప్లిన్తో వర్క్ చేసుకోండి. ఫైనాన్షియల్గా కూడా మీ డిజైర్స్కి ఒక ప్లానింగ్ అనేది క్రియేట్ చేసుకోండి. దాని ప్రకారం మీరు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోసం స్లోగా వర్క్ చేసినా కూడా ఖచ్చితంగా మీకు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ చాలా బాగా కనిపిస్తున్నాయి. 12th హౌస్ వచ్చేసి మనకి ఏంటంటే సీక్రెట్ ఫీలింగ్స్ గురించి తెలియజేస్తుందండి. మన ఇన్నర్ ఫీలింగ్స్ కూడా తెలియజేస్తుంది. ఈ రీడింగ్లో ఏంటంటే 7 ఆఫ్ స్వర్డ్స్ కార్డు వచ్చిందండి. దీని పరంగా చెప్పాలంటే అందరినీ ఏంటంటే బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి. మీ ఇంట్యూషన్ అంటే మీ ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. ఫ్యూచర్కి సంబంధించి పర్సనల్ ప్లాన్స్ అనేవి అందరికీ చెప్పకండి. గాసిప్స్ నుండి కూడా కొంచెం డిస్టెన్స్ తీసుకోండి. అన్ని విషయాల్లో దూర్చకుండా ఉండండి. మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా అవసరం అండి. ఈ నెలలో జూన్ మంత్లో ఈ విధమైన రీడింగ్ అనేది కనిపిస్తుందండి కుంభరాశి వారికి. ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. కామెంట్ కూడా చేయండి. కామెంట్లో మీకు ఇష్టమైన గాడ్ నేమ్ని టైప్ చేయండి. ఇంకా మీ రాశుల పరంగా ఇంకేమైనా రీడింగ్స్ కావాలనుకుంటే కామెంట్లో కూడా మీ రాశి మీ పేరు అనేది టైప్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.